మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పజెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక 2-3 అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పజెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం. అయితే అధ్యక్ష తొందరపడుకుంది. ఇవాళ ఆంధ్రజ్యోతి ఎడిటింగ్ చూసినావు కదా, పొద్దుగాల ఎవరిది ఆంధ్రజ్యోతి పొద్దుగాల ఎడిటింగ్ వచ్చింది చూసినావు అయ్యాల హరీష్ రావు గారు. సో అధ్యక్ష సార్ ఈ రన్నింగ్ కామెంటరీలు ఆపమనండి సార్ కొద్దిగా. అధ్యక్ష, ఈరోజు కృష్ణా నది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది. దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో. ఎందుకంటే అధ్యక్ష ఆ వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష. ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు, ఈ సభ ముందు, ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష. పేజ్ నెంబర్ 1లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన 6-10-2020 జరిగిన 2వ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పే విషయాన్ని ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష. ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష. మేము 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు. బట్ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇది నాది కాదు, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, పేజ్ నెంబర్ 5 పారాగ్రాఫ్ నంబర్ 5.3 until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956, the question of notification of jurisdiction of boards should not arise. He also stated that the tribunal matter is pending in Supreme Court and is sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated. స్పష్టంగా కేసీఆర్ గారు 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఈ బోర్డు అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు, మ్యాటర్ సబ్జుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు. ఒకటి ఇది అవాస్తవం. నంబర్ 1 అవాస్తవం. స్పీకర్ సార్ నేను ఒకటే విషయం తెచ్చిన, నేను అయిపోయింది ఇది the exact word minutes of the meeting. Honorable CM of Telangana stated that the working arrangement between both states is still continuing, and until and unless water sharing is finalized by tribunal under section 3. అంటే వాళ్ళకి 512 TMC ఇవ్వండి, మాకు 299 TMC సరిపోతాయి అని ఈ సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో అన్నట్టుగా మినిట్స్ ఆఫ్ మీటింగ్ రికార్డెడ్. ఇక మీరు తత్వం ఏం చెప్పినా వేస్ట్. సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 100 అంశాలు చెప్పాలి. నేను లాస్ట్కి ఆయన రాసుకోమనండి, ఎంతసేపు చెప్తారో చెప్పండి. రాత్రి 12 అయినా నేను చర్చకు సిద్ధం. ఐ హ్యావ్ కమ్ ప్రిపేర్డ్. మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యలేము అని మేము వాపసు పోయే పరిస్థితిలో లేము. మేము ప్రిపేర్ అయ్యే వచ్చినాం, ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం. దయచేసి మీరు రాసుకోండి, నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఇంకా కావాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను. అయితే అధ్యక్ష అన్నీ చేస్తాను, రందిపడకు. ఎస్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకన్నా ఒకే పట్టుకోదు, బీపీలు వేసినట్టుందో గోలేసుకుని రా బయటకు పోయి. అధ్యక్ష అబద్ధం నంబర్ 1. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, అపెక్స్ కమిటీ, మరి మీరే చెప్పుతో కొడతానే భాష మీరు మాట్లాడితే అప్పుడు నాకు చెప్పాలి కదా. అపెక్స్ కమిటీ మీటింగ్లో 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబీకి బోర్డులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పజెప్పడానికి అవకాశం లేనే లేదు, మ్యాటర్ సబ్జుడిస్ అని చాలా స్పష్టంగా చెప్పింది. అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను. అది అవాస్తవం నంబర్ 1. అవాస్తవం నంబర్ 2 ఇందులో ఏం రాశారంటే, ఇది మీ బుక్కే సార్, నేనేం తెచ్చుకోలేదు. ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు, ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఏది కేఆర్ఎంబి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు. దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చే అవసరం లేదు. మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది, చూపిస్తాను. ఒకసారి వినండి, చదువుకోండి. ఏమన్నారు? గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు. దీనికి 2 ఆధారాలు ఇస్తా. ఒకటి, రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి 1/12 సారీ ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్లో చూపిస్తా ఎందుకు అది స్మితాది కూడా చెప్తా, అన్ని చెప్తానే, ఎందుకు దాన్ని పట్టవే. నీకు ఆ వ్యంగ్యం తప్ప నీకేమొస్తుందో ఇంకేమైనా వస్తే అది నీకు గది తప్ప ఏం రాదు నీకు. అధ్యక్ష, ఈ మీటింగ్ సంబంధించి ఈ ఏదైతే కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం